కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా బోధన్ డివిజన్ నాయకులు గుమ్మల గంగాధర్ మాట్లాడారు. ఎన్నికల్లో 6 గ్యారంటీలు రైతు రుణమాఫీ 2 లక్షలు రైతులకు అందరికీ వర్తింపచేయాలి అన్నారు. రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి అన్నారు. కొత్త వారికి వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అన్నారు. ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 నుంచి 10 లక్షల వరకు పెంచాలి అని, సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి అన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి కూలిన చాలా ఇల్లు కూలిపోవడం జరిగింది అన్నారు. తక్షణమే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మండల కమిటీ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అయ్యా, ఈ 2 లక్షల మాఫీ ఏమో కానీ చాలామంది బ్యాంకుల చుట్టుముట్టు తిరుగుతూ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టుముట్టు తిరుగుతున్నారు తప్ప ఏదో కొద్ది మందికి మాఫ్ అయింది. మిగతా మందికి చాలా మందికి 2 లక్షల రూపాయలు కానీ 50,000 రూపాయలు కానీ ఇప్పటికి రుణమాఫీ కాలేదు. మీరు దీనిపైన సమగ్రమైన సర్వే చేసి తక్షణం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. అట్లాగే రైతు భరోసా అని పేరు చెప్పావు. అయ్యా, రైతుల భరోసా ఏమో కానీ అలా సాగు భరోసా మాత్రమే వస్తున్నది. తక్షణము నువ్వు ఏదైతే ఎకరైనా 15,000 రూపాయలు ఇస్తున్నావో అది తక్షణం విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నావు. ఎడిపల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మండల కమిటీ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది.